మాజీ మంత్రి విడుదల రజని పిఆర్ఓ అరెస్ట్ వివాదం పెను దుమారం రేపుతోంది. ఆ సమయంలో సిఐ సుబ్బారాయుడు అతిగా ప్రవర్తించారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడుదల రజని నివాసానికి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం మెప్పు కోసమే కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తారంటూ మండిపడ్డారు. అలాంటి వారు అంతకు మించి అనుభవిస్తారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అరెస్ట్ చేస్తాం, జైలుకి వెళ్తాం, బెయిల్కి తెచ్చుకుంటున్నాం, బయటకు వస్తున్నాం, మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా, మా జెండా మేము మోస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తుంది. ఇది అతన్ని ప్రశ్నిస్తున్నా లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను, కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగాని ఉద్యోగం చేయి, 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు, జుట్టు పరుపు ఈడ్చుకెళ్ళు, వేడిలేసి నడిపించుకెళ్ళు. నీ ఉద్యోగాన్ని ఎవడాపుతాడు? అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం, అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. మీరు ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరు, ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో, ముగ్గురు నలుగురో చెప్తున్నారు. చించుకోండి ఒళ్ళు, కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి. ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు కదా. ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం.